వ్యాధి వైరాగ్యం జబ్బులు వచ్చినప్పుడు తెలుస్తుందండి ఈ దేహం ఎలాంటిదో. ఏ దేహం కోసం మోహపడిపోతాం, ఆ దేహం అందంగా ఉంది, ఈ దేహం అందంగా ఉంది. ఒక దేహం కోసం వీడు మోహం, ఆ దేహం అంటే నాకు చాలా ఇష్టం, ఈ దేహం అంటే అనిష్టం, ఆ దేహం లేకపోతే నేను బతకలేను ఇన్ని అంటాం. ఆ దేహం వ్యాధిగ్రస్తమైనప్పుడు, ఆ దేహంలోని మనం చూడలేని పదార్థమును స్రవించేటప్పుడు ఎంత అసహ్యం కలుగుతుంది. అందుకే వ్యాధి సమయంలో ఆ దేహం యొక్క భయంకరమైన పరిస్థితి అప్పుడు తెలుస్తుంది, దానికి పుట్టేటువంటి బాధలు ఇవన్నీ. అందుకే దత్తాత్రేయుడు చెప్తాడు, అందరి గురువుల కంటే గొప్ప గురువు నా దేహమే అన్నాడు. నా దేహం నాకు గురువు అన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దేహం ఎవరికి లేదు, గురువు అంటే ఎవరికి దొరికారో లేదో మనకు తెలియదు, కానీ దేహం ఎవరికి దొరకలేదో చెప్పండి. కానీ దేహాన్ని గురువుగా చూడాలి. ఎలాగూ అదే చెప్తోంది, నేను దేనికి పనికిరాని దాన్ని అయినా దీని ద్వారా పనికొచ్చేది సాధించు అని చెప్తోంది. నువ్వు పట్టించుకోలేదాన్ని. ఎంత అసహ్యకరమైనవన్నీ ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, ఈ పుర్రెలు ఇవన్నీ నాకు అసహ్యం అండి అని. ఈ మాట పుర్రెతోనే అంటున్నాడు, తెలుసుకోవాలి. పుర్రెనే అసహ్యం అనే మాట పుర్రెతోనే. ఎముకలు చూస్తే భయం అండి బాబు, అవి లేనివాడు ఎవడండి బాబు. ఎముక లేకపోతే అదిగో బాధ. రక్తం, మాంసం, ఇవి ఇందులో ఏ ఒక్కడు బయట కనబడ్డా బే, అవే లోపలేసుకుని అందమైన బాడీ అని తిరుగుతున్నా. ఈ బాడీ మరో బాడీ మీద మోహం, అది దూరమైతే కోపం, అది దగ్గర తెచ్చుకోవడానికి ఏ ధర్మాన్నైనా దాటేస్తాం. ఏంటి పరిస్థితి. అందుకే దేహం గురించి ఒక్కసారి ఆలోచిస్తే అదే పాఠం నేర్పుతుంది. ఇంత తెచ్చుకుంటే ఎంతసేపు ఉంది. ఏది పరమందమైందని తిరిగేవో ఒక వయస్సు దాటిన తర్వాతే దాన్ని నువ్వే చూడలో అద్దం ముందు నిలబెడితే నువ్వే భయపడతావు. అందుకే పేర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఏం లాభం? ఇన్ని బాధలు, కానీ ఏం లాభం లేదు, దానిగా జరుగుతూనే ఉంటుంది. అందుకు ఇక్కడ వ్యాధి ఒక పెద్ద వైరాగ్యాన్ని ఇస్తుందట. ఆ సమయంలో ఉంటుందండి, ఉంది దేహం ఎప్పుడు జబ్బులే అని. అందుకే భగవంతుడు ఏదైనా వైరాగ్యంకే ఇస్తాడు. ప్రతిదీ ఒక పాఠమే తీసుకోవాలి, కానీ వ్యాధికి కూడా ఒక పాఠమేట వైరాగ్యం కోసం. అయితే పాఠాలు చదివిన 10 వాళ్ళకి ఫస్ట్ మార్కులు రానట్టే ఇట్లాంటి పాఠాలు జీవితంలో ఎదురవుతున్నా రియలైజేషన్ కొందరికి రాదు. ఏం చేస్తాం, రావాలి, దాన్ని పాఠంగా తీసుకోవాలి. తీసుకుంటే చక్కగానే ఉంటుంది. వ్యాధులు కూడా పాఠాలే, అది చెప్తున్నాడు. ప్రతికూలతలు పాఠాలు అవుతాయి. ప్రతికూలతను పాఠంగా తీసుకుంటాడు ఉత్తముడు, ఆ ప్రతికూలతలతో పడిపోతాడు సామాన్యుడు. ఇది తెలుసుకోవాలి. అందుకో ఒక ఆయన అన్నాడు, భార్యా పుత్రులు అనుకూలంగా ఉంటే ఆనందంగా బతకచ్చు, ప్రతికూలంగా ఉంటే తొందరగా వైరాగ్యం వస్తుంది అన్నాడు. అంత బాగుందో చూడండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా వేదన చూపించే వాళ్ళే ఉంటే ఇంటి మీదే వైరాగ్యం పుడుతుంది. చాలా బాగుంది కదా. కనుక ప్రతికూలతలు వైరాగ్యానికి పనికొస్తాయి, అనుకూలతలు సుఖపడచ్చు. సరే, ఇలా చెప్పాడు ఒక ఆయన. మొత్తానికి వ్యాధి కూడా ఒక వైరాగ్యం కలిగిస్తుంది.